హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో ఇవాళ వచ్చేసి వీడియో లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదా, చిరాల బీచ్ ట్రావెల్, ఇంకా సూర్యలంక బీచ్. సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ మేము బీచ్ అంతా కూడా చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ విజయవాడకి వెళ్తున్నాం. బాపట్ల నుంచి విజయవాడలో కనకదుర్గమ్మ వారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూద్దామని వెళ్తున్నాము. సో అక్కడ అరౌండ్ ఒక 11 వరకు చెక్అవుట్ చేసేసాము. 11కి చెక్అవుట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ రూట్ అంతా కూడా అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు 20th of December లాస్ట్ ఇయర్ అనమాట. సో ఇంకా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. ఇదంతా కూడా ఏపీ. చూడొచ్చు, హైవే అనుకుంటా. టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ స్పెషాలిటీ నాకు నచ్చింది మోస్ట్లీ ఏంటంటే టెంపుల్స్ మాత్రం. ఇక్కడ చూడు, ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనుకుంటా. ఇందాక వెళ్ళింది అమ్మవారి టెంపుల్. దారిలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అలా. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లైఓవర్. అమ్మవారి కొండలు అవి, ఇంద్రకీలాద్రి అంటారు కదా, అది. అక్కడ ఓం సింబల్ ఉంది చూడండి, అదనమాట టెంపుల్. సరౌండింగ్ అంతా టెంపుల్ వేనే. సో మేము వెళ్ళాము, కాకపోతే అక్కడ మొబైల్ అలౌ లేదు. సో అందుకే ఏం క్యాప్చర్ చేయలేదు. బయట అంతా కూడా ఇలా మేము ఎంట్రీ అవుతుంటే బయట సో అంతా ఓకే. కానీ యాక్చువల్ అయితే రోడ్వే ఉంటుంది, బట్ వెహికల్స్ అలౌ చేయట్లేదంట. ఆ రోజు ఏదో స్పెషల్ దర్శనం ఉందని. సో ఇంకా మేము వేరే రూట్లో వెళ్ళాం. కొంచెం పార్కింగ్ అనేది ట్రబుల్ అయింది. అక్కడ వేరే దగ్గర పార్క్ చేసుకోమని చెప్పేసి అన్నారు. సో ఇంకా వేరే రూట్లో వెళ్ళి పార్క్ చేసుకున్నాం, మెట్రో పార్కింగ్లో. సో ఇది లెఫ్ట్లో వచ్చేసి టెంపుల్ వే అనమాట. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి విజయవాడ లొకేషన్ వచ్చేస్తుంది, లొకాలిటీ. అవును, ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో టికెట్ ఏరియా, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది అనమాట. మీకు 7 floors లిఫ్ట్ ఉంటుంది, అందులో వెళ్ళొచ్చు. స్పెషల్ దర్శనానికి నార్మల్ వే కూడా ఉంటుంది, నార్మల్ దర్శనానికి కూడా సపరేట్ వే ఉంటుంది. సో టెంపుల్ దర్శనం అయిపోయాక మేము వచ్చేసి దర్శనంకి వీడియోస్ అలౌ చేయలేదండి, అందుకే మేము తీయలేకపోయాము. సో ఇంకా టెంపుల్ అయిపోయాక లంచ్ చేద్దామని వెతుకుతున్నాం మంచి రెస్టారెంట్స్. అక్కడ ఆంజనేయ అని ఇందాక వెళ్ళింది కదా, అదేంటంటే ఫేమస్ మీల్స్ సెక్షన్ అనమాట, హోటల్. బట్ ఇంకా అక్కడ తినాలనిపించలేదు, ఇంకా మీల్స్ కామన్ కదా, కొంచెం డిఫరెంట్గా అనుకున్నాం. కానీ బట్ రెస్టారెంట్స్ అనేవి టెంపుల్ సరౌండింగ్స్లో దొరకలేదు. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అండి. సో ఈ వీడియోలో నాకు తెలిసి మీరు 2 or 3 చూస్తారు ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ కనెక్టివిటీ తోటి మేము వెళ్తూ వచ్చామన్నమాట ఏరియాలో. సో ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్. అటు వెళ్ళి అక్కడ ఉన్న రెస్టారెంట్ చూసాం, అక్కడ దొరకలేదు. మళ్ళీ ఇటే చూపెడుతున్నది, మళ్ళీ రివర్స్ బ్యారేజ్ మీద వచ్చాము. సో మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ ఇంకో వ్యూ. సో ఫైనల్లీ ఇంకా పర్లేదు అని చెప్పి ప్లాట్ఫామ్ 65కి వెళ్ళిపోయాను అనమాట. ట్రైన్ రెస్టారెంట్ మన హైదరాబాద్లో కూడా ఉందని మీకు తెలిసిందే. సో ఇక్కడ బెంజ్ సర్కిల్ దగ్గరలో ఉందంటే ఇంకా వెళ్ళిపోయాను, అక్కడ లంచ్ చేసామన్నమాట. సో ఇదంతా కూడా చాలా బిజీ ఉండే రెస్టారెంట్ అంతా కూడా.
సో ఇంకా లంచ్ అయిపోయాక నెక్స్ట్ మేము వచ్చేసి అమరావతి వెళ్దాం అనుకున్నాం. సో విజయవాడ నుంచి అమరావతి అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ జర్నీ ఉంది. ఇంత దూరం వచ్చాము, చూస్తే బెటర్ కదా అన్నట్టు ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బట్ అది మేము కొంచెం లంచే 4-4:30 అయిపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. బట్ ఆ రూట్ కొంచెం క్రిటికల్గా ఉండే కానీ ఓకే వెళ్ళిపోయామన్నమాట. ఏపీ అన్ని కాలనీస్ అన్నీ దాటుకుంటూ అమరావతికి చేరుకున్నాం ఫైనల్గా. యాక్చువల్లీ మేము నైట్ రావడమే మాకు అడ్వాంటేజ్ అనిపించింది. బికాస్ లైటింగ్ అదంతా చాలా బాగుంది. మార్నింగ్ వస్తే మేబీ ఇదంతా మిస్ అయిపోయే వాళ్ళమేమో. సో ఆల్మోస్ట్ అరౌండ్ 6:37 అయినట్టుంది. అమ్మచ్చు అలా ఉంటుందని అనుకోలేదు, ఎందుకంటే నాకు తెలియదు కూడా. బట్ నేను అక్కడికి వెళ్ళాక చూశాను, లైటింగ్స్ అనేది సూపర్ అసలు. విజిటర్స్ తక్కువ ఉన్నారు, ప్లస్ పాయింట్ కోవిడ్ టైంలో. బట్ ఓపెన్ ఏరియా మాత్రం చాలా ఉంది. ఇంకా అక్కడ అరౌండ్ ఒక 1.5 hours స్పెండ్ చేసాం అమరావతి టూరిస్ట్ ప్లేస్లోనే. ఇట్లా కల్చర్ అంతా చాలా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకొంచెం మా పాప చూసుకొని అంతా కూడా సెట్ అయిపోయాక దెన్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ స్కల్ప్చర్ అంతా చూడొచ్చు. పర్టికులర్గా ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్టికులర్గా దాన్ని ఏమంటారు చెక్కారా మరి అంత ఐడియా లేదు, బట్ చాలా బాగున్నాయి. అచ్చా 4 sides ఓపెన్ ఉన్నట్టుంది. సేమ్ ఉంది. ఇంకా తెలుసా ఇది పబ్లిక్ ఇట్లా మీరేం ఏది లేదు. అమ్మో ప్రొజెక్టర్ కాదు, ప్రొజెక్టర్ ఇదేదో ప్రొజెక్టర్ రూమ్ ఉంది.
సో ఇంకా అమరావతి విజిటింగ్ అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ అంటే విజయవాడ టచ్ అవుతూనే వెళ్ళాలి. ఎంత నచ్చిందంటే మళ్ళీ రిటర్న్ పెట్రోల్ వేస్ట్ అయినా పర్లేదు 5,000 ఇక్కడే అంటే ఇక్కడే ఉన్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సజెషన్స్ కోసం కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ టేక్ కేర్. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మేమందరం అలా తిరిగి అమరావతి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాం.